దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. కొంతమంది మనుషులు, యూదులు పేతురు గారిని ప్రశ్నిస్తూ ఉంటే పేతురు గారు వారికి సమాధానం చెప్తూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన వరము నేను అడ్డగించడానికి, నేను అడ్డుగా ఉండడానికి నేను ఏ పాటి వాడను. ఒక్కసారి వెనకాల చెప్దాం. దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను. ఎవరంటున్నారో తెలుసా? ఆత్మ చేత అభిషేకింపబడిన, ఒక ప్రసంగంలో 3,000 మందిని, ఇంకొక ప్రసంగంలో 5,000 మందిని మార్చిన అభిషక్తుడు అంటూ ఉన్నారు. నిన్ను దేవునిని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడిని? నేను ఎంతటి వాడనయ్యా? ఆయన సర్వోన్నతుడు. ఆయన వాక్కు చేత ఈ భూమి ఆకాశంలో సృజించాడు. ఆయన అందరిని సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ సమానముగా వరములను ఇస్తూ ఉన్నాడు. అందరికీ సమానంగా పరిశుద్ధాత్మ దేవుని ఇస్తూ ఉన్నారు. అలాంటి వరములను, అలాంటి పరిశుద్ధతను, అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అలాంటి రక్షణను అడ్డగించడానికి నేనే పాటి వాడనయ్యా అని మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని విషయంలో, ఈరోజు దేవుని సంఘము విషయంలో, ఆత్మ విషయంలో, నీ కుటుంబము రక్షింపబడే విషయంలో ఈరోజు నువ్వు అడ్డుగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నీ భర్తకు నువ్వు అడ్డుగా ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు అడ్డుగా ఉన్నావా? నీ భార్యకు, నీ భర్తకు ఒకరు అడ్డుగా ఉంటూ ఉన్నారేమో. వరములు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి. అంటే అడ్డుబండగా ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? ఒక భర్తని అడిగాను మన సంఘములోనే, అయ్యా నువ్వు ఎందుకు రావట్లేదు సంఘానికి అని అంటే, అతనిచ్చిన సమాధానం ఏమిటనంటే, మీ చర్చిలో వచ్చినప్పటికీ ఆమె బాగానే ఉంటుందండి, కానీ ఇంటి దగ్గర ఏదైతే వాక్యము మీరు చెప్తున్నారో, ఏ విధముగా ఆ యొక్క వాక్యంతో నడిపింపబడుతూ ఉన్నారో ఆ విధముగా మా యొక్క భార్య ప్రవర్తించడం లేదు. కాబట్టి ఆమె ప్రవర్తన బట్టి నేను దేవుని దగ్గరికి ఏ విధముగా రానని నన్ను ప్రశ్నించాడు. ఏమి సమాధానం చెప్పాలి అంటే, నీ ప్రవర్తన ఇక్కడ బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త మారడానికి, నీ పిల్లలు మారడానికి, నీ పిల్లలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీ ప్రవర్తన, నీ సాక్ష్య జీవితం, నీ యొక్క క్రియలు అడ్డుగా ఉంటూ ఉన్నాయేమో. ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన రక్తధారలో కడిగారు? ఎందుకు నీకు ఆత్మనిచ్చారు? ఎందుకు మంచి సంఘములో నాటారంటే, నీ ద్వారా అనేక మందిని సంఘములో చేర్చబడతావని. హల్లెలూయా. లోకములో ఉన్న అనేక మంది నశించిపోతున్న వారిని దేవుని బలిపీఠం దగ్గరికి తీసుకువస్తావని. ఆ విధముగా పేతురు గారు తీసుకువచ్చారు. పేతురు గారు తీసుకువస్తే అక్కడున్న యూదులందరూ పేతురు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించనని అపోస్తలును యోదయ అంతటనున్న సహోదరులందరూ వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదం పెట్టుకున్నారు. యూదులు వాదం పెట్టుకున్నారు. దేవుని ఎరిగిన బిడ్డలు వాదం పెట్టుకున్నారు. అన్య జనులకు నువ్వెందుకు సువార్తను ప్రకటించడానికి వారి గృహంలోనికి వెళ్ళావు? వారితో ఎందుకు కలిసి ఉన్నావు? వారితో ఎందుకు వారికి వాక్యాన్ని బోధించావు? వారి కోసం ఎందుకు ప్రార్థన చేసావు? వారి కోసం ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుని వారిని పొందుకున్న విధముగా, ఆ వరములను పొందుకున్న విధముగా వారిని నువ్వు తయారు చేసావని చెప్పి అక్కడ యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చిన పేతురు గారితో వివాదము పెట్టుకున్నారు, గొడవను పెట్టుకున్నారు, తగాదా పెట్టుకున్నారు,
అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు, అందరికీ దేవుడు సమానముగా వరమునిచ్చారు, దేవుడు అందరి కోసము వచ్చారు, అందరి కోసము ప్రాణము పెట్టారు, అన్యులని భేదము లేదు, క్రైస్తవులని భేదము లేదు, యూదులనే భేదము లేదు, లేదా అన్య జాతి వారనే, లేదా సుంకరి పరిశీలనే భేదము లేదు, లేదా సమరీలనే భేదము లేదయ్యా. అందరికీ దేవుడు తన వరముతో నింపుతూ ఉంటే, రక్షణనిస్తూ ఉంటే, పరిశుద్ధతనిస్తూ ఉంటే, నేను అడ్డగించడానికి ఏ పార్టీ వాడనని మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఏ పార్టీ వాడని నువ్వు నేను అడ్డుపడుతున్నాం? ఏ పార్టీ వాడనని నీ బిడ్డలను సంఘానికి నడిపించలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ఎంత బలం ఉందని చెప్పి నీ భర్తకు నువ్వు అడ్డుగా ఉంటూ ఉన్నావు, నీ సాక్ష్య జీవితం సరిలేక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతున్నాడు. ఆయన పేతురు గారు అంటూ ఉన్నారు, నేను ఏ పార్టీ వాడని. అడ్డుపడడానికి, దేవుని యొక్క సువార్తను అడ్డుపడడానికి, దేవుని యొక్క వాక్యమును అడ్డుపడడానికి, దేవుని యొక్క ఇచ్చే పరిశుద్ధతను, ఆ యొక్క వరమును అడ్డుపడడానికి ఎవరిని మార్చారు తెలుసా? పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళారు. 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక అన్యుడు కనబడుతున్నాడు. అంటే ఆ 10వ అధ్యాయంలో కొర్నేలి కనబడుతున్నారు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు రక్షణ పొందాలనంటే, ఇదిగో యొప్పేలో ఒక యాజకుడు పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయనను కౌరంపించి నీవు వాక్యము విను అంటే, పేతురు గారిని కౌరంపించారు తన మనుషుల ద్వారా. పేతురు గారు వచ్చారు. అక్కడ కొర్నేలియే కాదు, కొర్నేలి యొక్క ఆ యొక్క బంధువులు, కొర్నేలి యొక్క ఆ యొక్క కింద పని చేసేవారు, ఆ గ్రామంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆ గృహంలో ఉండి వాక్యము విన్నారు. వాక్యము వినడమే కాదు, వారు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి కూడా పొందుకున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, వాక్యము విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చెను. హల్లెలూయా. అంటే కొర్నేలిలో దేవాది దేవుడు చేసింది ఆయన అక్కడ వారికి చెప్తూ ఉన్నాడు. దేవుడే వాక్యం చెప్పమన్నాడయ్యా, దేవుడే నన్ను అక్కడికి వెళ్ళమన్నారు, దేవుడే వారి కోసం ప్రార్థన చేయమన్నారు, దేవుడే వారికి బాప్తిసం ఇమ్మన్నారు. అలాంటి మంచి కార్యక్రమము నేను చేసిన దేవుని యొక్క ఆత్మకు, వాక్యమునకు అడ్డుపడడానికి నేను ఏ పార్టీ వాడినని మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు అడ్డుపడుతుంటే నీకు శ్రమ. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు, సువార్తను ప్రకటించకపోయిన ఎడల అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, వారికి శ్రమ. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నావా? ప్రకటించి వారికి ఈరోజు నువ్వు అడ్డుపడుతున్నావేమో, అలాంటి వారికి కూడా శ్రమ. ఎందుకు అభిషక్తుడు నేను ఏ పార్టీ వాడని దేవుని వాక్యమును అడ్డుపడడానికి అంటూ ఉన్నారంటే, అడ్డుపడితే ఆయనకు తెలుసు, అడ్డుపడితే శ్రమలలోనికి వెళ్ళిపోతాడని పేతురు గారికి అర్థమైంది. ఈరోజు నీకు నాకు అర్థమవుతుందా? ఈరోజు అక్కడ పేతురు గారు ఆ యొక్క కొర్నేలి ఇంటి వారికి ఏమి చేశారు అనంటే, మొదట ప్రార్థన చేశారు, రెండవదిగా వాక్యాన్ని బోధించారు, మూడవదిగా పరిశుద్ధ ఆత్మ పొందుకున్న విధముగా వారిని తయారు చేశారు. హల్లెలూయా. ఈ 3 విషయాలలో ఈరోజు నువ్వు అడ్డుగా ఉన్నావేమో నీ బిడ్డలకు. అంటే వాక్యము అంటే ప్రార్థన చేయడానికి ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉన్నావా? లేదా వాక్యాన్ని వినిపించడానికి ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉన్నావా? లేదా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఈరోజు నీ సాక్ష్య జీవితం, నీ క్రియలు అడ్డుగా ఉన్నాయేమో. అలాంటి వారికి శ్రమ అని ఆయన మాట్లాడుతున్నారు. మోషే ధర్మశాస్త్రం ఏదైతే మోషేకి ఇచ్చారో అదే ధర్మశాస్త్రమును ఇక్కడ ఉన్న ఈ భూమి మీద ప్రతి యాజకులు బోధించేది. ఆ బోధనను వినకుండా నువ్వు అడ్డుపడుతూ ఉన్నావేమో నీ బిడ్డల విషయంలో. ఆ బోధనను వినిపించుకోకుండా, అంటే వినే స్థితిలో లేకుండా, పలానా పని ఉంది వెళ్ళు, పలానా డ్యూటీ ఉంది వెళ్ళు, ఇదిగో పలానా డబ్బులు వస్తున్నాయి అక్కడికి వెళ్ళు, పర్లేదు నీకు డ్యూటీ ఉంది పర్లేదు వెళ్ళు అని చెప్పి నీ బిడ్డల విషయంలో, నీ సంఘస్థుల విషయంలో, నీ భార్య విషయంలో నీకు నీవు వ్యక్తిగతంగా అడ్డుపడుతూ ఉంటే అలాంటి వారికి శ్రమ అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం. అందుకే లేఖనము సెలవిస్తుంది, మేలైనది ఎరిగి ఆ విధముగా నీవు చెయ్యకపోతే అదే పాపము.
అంటే మేలైనది నీకు తెలుసు. నీ భర్త రక్షింపబడాలి, రక్షింపబడకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నీ బిడ్డలు రక్షింపబడాలి, రక్షింపబడిన తర్వాత ఆత్మ పొందుకోవాలి, ఆత్మ పొందుకోలేనివాడు నావాడు కాదని నీకు స్పష్టంగా తెలుసు. కానీ ఆత్మ పొందుకునే విధముగా ఆ బిడ్డలను నువ్వు తీసుకురావడం లేదు సంఘానికి. రక్షణ పొందుకునే విధముగా నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబ సభ్యులను తీసుకురావడం లేదు. ఈరోజు కొర్నేలి ఆ విధముగా లేడు. ఇక్కడ ఎప్పుడైతే పేతురు గారు వస్తూ ఉన్నారో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ యొక్క రక్త సంబంధాలందరినీ కూర్చోబెట్టాడు. ఆ పనివారందరిని కూర్చోబెట్టి ఆ గృహంలో ఉండి పేతురు గారు ఏదైతే వాక్యము అవి చెప్పుతూ ఉన్నారో దానిని శ్రద్ధ కలిగి వింటూ ఉన్నారు. హల్లెలూయా. అందరికీ అక్కడ రక్షణ, అందరికీ అక్కడ వాక్యము, అందరికీ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చప్పట్లు దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు కొర్నేలి వలె లేకుండా ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నావా? అక్కడ యూదులతో ఆయన చెప్తూ ఉన్నారు, దేవునిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని వారితో సమాధానం చెప్పాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అక్కడ బోధించింది పేతురు గారు. మొదట వారి కోసము ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆయన అంటూ ఉన్నారు, ప్రార్థన చేయడానికి అడ్డగించడానికి నేను ఏ పాటి వాడను. దేవుడు నాకు ముమ్మారు చూపించారు. ఇదిగో నువ్వు హేయమైనది నువ్వు తింటూ ఉన్నావేమో, పర్లేదు, నేను దానిని పరిశుద్ధపరిచాను అంటే దాని యొక్క అర్థము, దాని యొక్క భావం ఏమిటో తెలుసా? అక్కడ యూదులు అనుకుంటున్నారు మేము యూదులము కాబట్టి యూదులకే దేవుడు వచ్చారు, అన్యులు దేవుడు కాదు. అంటే అతను పేతురు గారి ఉద్దేశం ఏమిటనంటే నేను పరిశుద్ధముగా ఉన్నాను, నేను అన్యజనులతో కలవడానికి వీలు లేదు, వారికి సువార్తను ప్రకటించడానికి వీలు లేదు, ఇదిగో వారికి ప్రార్థన చేయడానికి వీలు లేదు, వారికి ఆత్మ పొందుకోవడానికి వీలు లేదని ఒక అభిప్రాయంలో ఉండిపోయారు. అలాంటి అభిప్రాయంలో ఉన్న పేతురు గారికి దర్శనము ద్వారా దేవుడు అంటూ ఉన్నారు, అది ప్రతిది పవిత్రమైనదే, అది నీవు తిను. అంటే నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు బోధించమని దేవాది దేవుడు చెప్పారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు యూదులకే కాదు, ఆ శాస్త్రులు పరిశీలకే కాదు, అన్యులకు కూడా దేవుడే. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నిన్ను లోకమునంతటిని నేను ప్రేమిస్తున్నాను, ప్రతి ఒక్కరి కోసం నేను ప్రాణము పెట్టాను. ఆ విషయాన్ని పేతురు గారికి అర్థమైంది. వెళ్ళి మొదట వారి కోసము ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థనకు రాకుండా ఈరోజు నీ పిల్లలకి నువ్వు అడ్డుపడుతూ ఉన్నావమ్మా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నువ్వు అడ్డుబండగా ఉన్నావు. పేతురు గారు మొట్టమొదట అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయకపోవడానికి నేను అడ్డుబండగా నేను ఏ పార్టీ వాడను, అడ్డుగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడను. దేవుడే ప్రార్థన చేయమన్నాడు, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, ఆ గృహంలో అడుగు పెట్టమన్నాడు. నేను అడుగు పెట్టకుండా ఉండడానికి, అడ్డుబండగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడనని మాట్లాడుతున్నారు తల్లే. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా నశించిపోతున్న ఆత్మల కోసము? లేదా ప్రార్థన చేసేవారిని విక్రిస్తున్నావా? ప్రార్థన చేసేవారిని, ఉపవాసం ఉంటున్న వారిని హేళన చేస్తున్నావా? కన్నీరు కార్చేవారిని ఎందుకు ఆ విధంగా కన్నీరు కారుస్తున్నారు, ఎందుకు ఆ విధంగా వేదన చెందుతున్నారని చెప్పి హేళనగా వారి కోసము, వారి కుటుంబాల కోసము ఈరోజు నువ్వు చెడు అభిప్రాయాన్ని కలిగి ఉండి వారి కోసం ప్రచారం చేస్తున్నావేమో. పేతురు గారు అంటున్నారు, వారి కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు, వారు ప్రార్థన చేయకుండా ఉండడానికి, దేవునికి అడ్డుపడడానికి నేను ఏ పార్టీ వాడను. ఈరోజు ప్రార్థన విషయంలో, కన్నీరు కార్చే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నావమ్మా. నీ బిడ్డ అంటుంది నీ దగ్గర, అమ్మా నేను ఉపవాసం ఉంటాను, ఈరోజు నువ్వు అంటూ ఉన్నావు రేపు ఉందే కానీ అంటూ ఉన్నావు. నీ భర్త అంటూ ఉన్నాడు నేను ఉపవాసం ఉండాలి, నువ్వు అంటూ ఉన్నావు డ్యూటీ కదా పర్లేదు వీళ్ళు అంటూ ఉన్నావు. నీ భార్య అంటుంది నా బిడ్డలు మారడం లేదు, ఇదిగో నేను ఇంకా ఆత్మ పొందుకోలేదు, నేను ఆత్మ పొందుకోవాలి, నేను ప్రార్థనలో ఉంటాను, ఉపవాసంలో ఉంటానంటే ఒక గృహ యజమానిగా అంటూ ఉన్నావు పర్వాలేదులే అని అంటూ ఉన్నావమ్మా. ప్రార్థన విషయంలో ఎవరికి ఎవరు అడ్డుబండగా ఉండకూడదు తల్లి. ఆ విధముగా అడ్డుబండగా ఉంటే ఆయన అంటూ ఉన్నారు వారికి శ్రమ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
దానియేలు గ్రంథము ఒకసారి చూద్దాం. చూడండి తల్లి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. అక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే 4 రకాల వ్యక్తులు వచ్చారు రాజు దగ్గరికి. ప్రధానులు, తర్వాత మంత్రులు, తర్వాత అధిపతులు, సేనాధిపతులు. అంటే ఆ రాజ్యమంతా కూడి ఎక్కడికి వచ్చారంటే రాజు దగ్గరికి వచ్చారు. అంటూ ఉన్నారు, దానియేలును ఉద్దేశించి అంటూ ఉన్నారు, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయకుండా ఏ విధముగానైనా సరే అడ్డుపడిపోదాం. అతను కన్నీరు కారుస్తున్నాడు, ఉపవాసం ఉంటూ ఉన్నాడు. ముమ్మారు యెరూషలేము ఆ దేవాలయం తట్టు చూసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను ప్రార్థన చేయకుండా ఉండడానికి ఏ విధముగా అయినా సరే మేము అడ్డుబండలుగా ఉండమని రాజ్యంలో ఉన్న ప్రధానులు, అధికారులు, సేనాధిపతులు మొత్తం అందరూ కలిసి రాజు దగ్గరికి వచ్చి ఒక ఖండితమైన చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ దానియేలు భయపడలేదు. ఎందుకు తెలుసా? ఇదిగో నా దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయ. నేను నా బబులోను దేశంలో ఉన్న బంధింపబడిన యూదుల కోసం నేను ప్రార్థన చేయాలి. ఇదిగో ఆ విడుదల కోసం నేను ప్రార్థన చేయాలి. మేమందరం ఈ బబులోను దేశంలోనే కాదు, యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిపోవాలి, ఆ దేవాలయంలో ఆరాధించాలని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ రోజుకు 3 పర్యాయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు వ్యతిరేకముగా ఒక రాజ్యం ఏర్పడింది. ఆయన ప్రార్థనను అడ్డుపడడానికి కొంతమంది వ్యక్తులు ఏర్పడ్డారు. రాజు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తే వాని సింహాలు బోనులో వేసేయండి. వేసేశారు. దానియేలు చట్టానికి భయపడి ప్రార్థన ఆపు చేయలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. ఈరోజు నీ ప్రార్థన ఆగిపోతుందేమో, ఉపవాసం ఆగిపోతుందేమో, నీ కన్నీరు కచ్చడం ఆగిపోతుందేమో, రకరకాల సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి హోల్ నైట్ ప్రార్థనలో ఈరోజు నువ్వు ఆపు చేస్తున్నావేమో. ప్రార్థన అనేది నిరంతరము చేయాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది ఎడతగకుండా చేయాలి. ప్రార్థన అనేది నీ జీవము ఆయన చేతుల్లోనికి వెళ్ళే వరకు నువ్వు ప్రార్థన అనేది విడిచిపెట్టకూడదు తల్లి. అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేక అడ్డులు వస్తూ ఉంటాయి, అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి. కానీ నీవు విడవనది మొట్టమొదట ఏమిటనంటే ప్రార్థన అనేది విడవకూడదు. హల్లెలూయా. ఈయన దానియేలు గారు ప్రార్థన విడవలేదు, యథావిధిగా వెళ్ళిపోయాడు. ఆ యొక్క యెరూషలేము తట్టు కిటికీని తెరిచారో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అది ఆ యొక్క రాజ్యంలో ఉన్న అధిపతులు, సేనాధిపతులు, మంత్రులందరూ చూసి రాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంటూ ఉన్నారు, నీ ఆజ్ఞను ధిక్కరించారు. అవునా? అవును అయ్యా, నిన్న దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, ఆయనని స్తుతించకుండా ఉండలేను, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేను అంటే ఆజ్ఞ ప్రకారంగా, ఆ చట్టం ప్రకారంగా నేను సింహాల బోనులో వేసేయాలి. వేసేశారు తల్లి. కానీ సింహాలు ఏమీ చేయలేదు. హల్లెలూయా. సింహాలు బోనులను కూడా ఆ యొక్క దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే సింహాలు కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేసే. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమి చేయలేకపోయాయి. దాని యొక్క ప్రార్థనను, దాని యొక్క పరిశుద్ధతను దేవాది దేవుడు చూసి ఏమి చేశాడంటే దేవదూతలను ఆజ్ఞాపించి సింహాలను నోరును మూయించాడు. హల్లెలూయా. మూయించిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే 24వ వచనం చదవండి తల్లి. 24వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలై, సింహము వారి రాకమునుపే ఆ ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అడ్డు పడదాం అనుకున్నారు రాజులు, సామంతులు, అధిపతులు, అధికారులు అందరూ. కానీ దేవుడు ఏమి చేశాడో తెలుసా? ఎవరైతే అడ్డుపడ్డారో, ఏ అధిపతి అయితే, ఏ నాయకుడైతే, ఏ ప్రధానమంత్రి అయితే, ఏ అధిపతి అయితే అడ్డుపడ్డారో
వారినే కాదు, వారి వెనకాల ఉన్న కుటుంబ సభ్యులను, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి రక్త సంబంధికులందరినీ కూడా సింహానుబోలులో వేయించేశారు. సింహాలలోకి ఇంకా లోపలికి దిగక ముందే ఆ సింహాలు ఏమి చేశాయి తెలుసా? ఎగిరి వారి ఎముకలను పొడి చేసేసాయి. కారణం ఏమిటో తెలుసా? అక్కడ ప్రార్థన చేయడానికి వారు అడ్డుపడ్డారు, వారు హేళన చేశారు. ప్రార్థనను అడ్డగించడానికి, దేవునితో మాట్లాడే సహవాసము చెడగొట్టడానికి ఆ దానియేలు విషయంలో అడ్డుపడ్డారు, అవరోధముగా ఉన్నారు. కారణముగా జరిగింది ఏమిటో తెలుసా? వారికి శ్రమ. ఏ అధిపతి అయితే, ఏ యొక్క ప్రధానమంత్రి అయితే, ఆ యొక్క మంత్రులైతే వారందరినీ కూడా దేవాతి దేవుడు శ్రమనకు, మరణమునకు, జీవము లేని స్థితిలోనికి సింహాలకు అప్పచెప్పాడు తలే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భర్తకు అడ్డుబండగా ఉన్నావా ప్రార్థన చేయడానికి? ఈరోజు నీ భార్యకు నువ్వు అడ్డుబండగా ఉన్నావా ప్రార్థన చేయడానికి? నీ బిడ్డలు మోకరించడానికి, సంఘములో నడిపించడానికి ఈరోజు ఒక తల్లి తండ్రులుగా మీరు అడ్డుబండగా ఉంటే దేవుడు అంటూ ఉన్నారు వారికి శ్రమ. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, వారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవునికి, జీవము గల దేవునికి అడ్డుపడడానికి నేను ఏ పార్టీ వాడును? ఈరోజు ఏ పార్టీ వాడనని నీ కుటుంబ సభ్యులకు నువ్వు అడ్డుగా ఉంటూ ఉన్నావు, రక్షణకు అడ్డుగా ఉంటూ ఉన్నావు, ఆత్మను పొందుకోవడానికి అడ్డుగా ఉంటూ ఉన్నావు, ఉపవాసం ఉండడానికి అడ్డుగా ఉంటూ ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పార్టీ వాడవు నువ్వు? దేవుడు ఇంకా నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఇంకా నీకు మరణమునకు అప్పచెప్పడం లేదు. అందుకే నిర్గమ కాండంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని బోధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఓ యాజకులు ఉండి ఇదిగో యొక్క వాక్యమును బోధించేటప్పుడు అడ్డుబండలుగా ఉండొద్దని చెప్పు. ఆ పర్వతము చుట్టూ ఎవరిని రావద్దని చెప్పు. అది మనిషి అయినా, ఆ జంతువైనా మరణమునకు ఆహుతైపోతారు. వారు రాళ్ళతో కొట్టబడతారు, వారికి మరణం అయిపోతారు, వారు పడవబడతారు. ఇక్కడ దానియేలుకు అడ్డుగా ఉన్న వారిని దేవాతి దేవుడు మరణమునకు అప్పచెప్పాడు. ఆ సింహములన్నీ కూడా పొడి చేసి పడేసాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భర్తకు నువ్వు అడ్డుగా ఉంటూ ఉన్నావేమో. యాజకులు మాట్లాడుతుంటే, యాజకురాలు మాట్లాడుతుంటే, నా భర్త ఏడండి డ్యూటీకి వెళ్ళాడు, శ్రమలకు కారణమైపోతూ ఉన్నావు నీవు. ఎక్కడ ఉన్నారు నీ పిల్లలు? డ్యూటీలో ఉన్నారండి, వారు నా మాట వినరండి, శ్రమలకు కారణమైపోతున్నారు తల్లిదండ్రులు. పేతురు గారు మాట్లాడుతున్నాడు, ఆత్మతో నడిపింపబడిన పేతురు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? దేవునికి అడ్డుపడడానికి నేను ఏ పార్టీ వాడను? ఈరోజు నువ్వు అడ్డుపడుతున్నావో ప్రార్థన విషయంలో, ఉపవాసం విషయంలో అడ్డుపడుతున్నావేమో, జాగ్రత్త తల్లి. శ్రమలు ఊరికేనే రావడం లేదు. నువ్వు పరిశుద్ధుడవే, నువ్వు ప్రార్థనా పరురాలవే, కానీ నీ బిడ్డ మారడానికి, నీ యొక్క భర్త మారడానికి, నీ వీధిలో వారు మారడానికి, నీ పట్టణంలో మారడానికి ఈరోజు నువ్వు ప్రార్థన విషయంలో అడ్డుబండగా ఉంటే ఆయన అంటున్నారు, మొట్టమొదట వారికి శ్రమ అని మాట్లాడుతున్నారు తల్లి. ఆ యొక్క మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడు. ఎందుకు తెలుసా? ప్రార్థన అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థన ఎవరైతే చేయకుండా మెలకువలేని స్థితిలో ఉంటారో వాడి చుట్టూ గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. మృంగేద్దామని, అంటే వారిని నాశనము చేద్దామని, వారిని ఏమి చేద్దామంటే నరకంలోనికి తీసుకువెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ప్రార్థన లేని వారిని వాడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన లేకుండా ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నామో, దేవుడు ఈరోజు నీకు ముఖ్యమైన సందేశాన్ని ఆయన నీకు ఏర్పాటు చేశాడు, ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాడు తిరుగుతూ ఉన్నాడు గర్జించు సింహం వల్లే కుటుంబాల చుట్టూ. ఏ జీవితంలో ప్రార్థన ఉండదో, ఏ జీవితంలో కన్నీరు ఉండదో, ఏ జీవితంలో ఉపవాసం ఉండదో, ఏ జీవితంలో జాగారములు ఉండవో, వాడు తిరుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు వారిని మృంగేద్దామని. ఆడు మృంగడానికి నువ్వు సహాయము చేస్తున్నావు నీ బిడ్డల విషయంలో. రా సాతానా, గర్జించు సింహంలో వస్తున్నావు కదా, నా కుటుంబంలోనికి రా, నా బిడ్డను మింగే. వాడిని ప్రార్థన చేయడానికి ఆటంకంగా నేను ఉన్నాను, నా భర్తను మింగే వచ్చి
వాడి కోసం నేను ప్రార్థన చేయడం లేదు, వాడు ప్రార్థనకు వెళ్తుంటే నేను ఆటంకముగా నేనున్నాను. మింగే ఈరోజు సాతాను చేతుల్లో పెడుతున్న నీ కుమారులను కుమార్తెలను కానీ దేవుని చేతుల్లో పెట్టలేకపోతున్నావు. ప్రార్థనలో నడిపించలేకపోతున్నావు. ప్రార్థన అంటే నేర్పించలేకపోతున్నావు. మోకరించడం నేర్పించలేకపోతున్నావు. 2 చేతులు ఎత్తడం నేర్పించలేకపోతున్నావు. కన్నీరు కచ్చడం నేర్పించలేకపోతున్నావు. అడ్డుబండగా ఉంటూ ఉన్నావు నువ్వు. దేవుడు అలాంటి వారికి శ్రమ అని మాట్లాడుతున్నారు. అందుకే పేతురు గారు అంటున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు, కొర్నేలి దాన ధర్మాలు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటూ ఉన్నాడయ్యా, అలాంటి వారి కోసం నేను కూడా ప్రార్థన చేయాలి. అలాంటి వారి కోసం ప్రార్థన చేయకుండా అడ్డుపడడానికి నేను ఏ పార్టీ వాడని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అడ్డుమండగా ఉంటే మారిపో. శిష్యులు మారిపోయారు. అక్కడ ఒకనొకప్పుడు శిష్యులు అడ్డుగా ఉన్నారు చంటి బిడ్డలను దేవత దేవుని దగ్గరికి తీసుకురావడానికి. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత శిష్యులు మార్చుకున్నారు. హల్లెలూయా. శిష్యులు మనసును మార్చుకున్నారు. తల్లి మార్చుకో. ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన విషయంలో అడ్డుబండగా ఉండకూడదు. రెండవదిగా పేతురు వారికి ఏమి చేశాడనంటే వచ్చి ఆ కొర్నేలి ఇంటిలోనికి వచ్చి పేతురు రెండవదిగా వారికి వాక్యాన్ని బోధించెను. హల్లెలూయా. వారందరూ వాక్యాన్ని విన్నారు. వారందరూ విశ్వసించారు. విశ్వసించిన తర్వాత బాప్తీసము తీసుకొని రక్షణలోనికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వాక్యము అనగా ఏమిటనంటే ఆయన మందసము. ఆయన మందసము కొర్నేలిలో ఇంటిలోనికి వెళ్ళింది పేతురు గారి ద్వారా. హల్లెలూయా. ఆయన వాక్యము కొర్నేలి గారి ఆ యొక్క కొర్నేలి ఇంటిలోనికి వెళ్ళింది యాజకుల ద్వారా. అంటే వాక్యం అనగా ఏమిటనంటే ఆయన మందసమునకు ఈరోజు నువ్వు నేను అడ్డుపడకూడదు. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యాజకుల్లో ఉండి ఇంటింట సువార్త అనే ఒక పేరుతో సువార్త ఆ యొక్క కూటములు పెడుతున్నారంటే ప్రతి ఇంటిలోనికి కూడా సువార్త వెళ్ళాలని చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతి ఇంటిలోనికి ఆయన మాట వెళ్ళాలి. ప్రతి గుమ్మములోనికి ఆయన మాట వెళ్ళాలి. ప్రతి ద్వారబంధములోనికి ఆయన వార్త వెళ్ళాలి. హల్లెలూయా. ప్రతి కిటికీలోనికి ఆయన వార్త వెళ్ళాలి. ఆయన రక్షణ వెళ్ళాలి. హల్లెలూయా. అలా వెళ్ళకుండా నా ఇంటిలోనికి సువార్త రాకూడదని చెప్పి అడ్డుగా ఉండకూడదు. మనం అడ్డుబండలుగా ఉండకూడదు తల్లి. ఈరోజు మనం అడ్డుబండలుగా ఉంటూ ఉన్నామా? ఆ యొక్క 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనము చదవండి తల్లి. 2వ రాజుల గ్రంథము నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలువేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. చాలు తల్లి. ఎవరు అంటే ఘనురాలు షునెమిరాల్. ఆ ఎలీషా దగ్గరికి వచ్చింది, ఆపదలో వచ్చింది. కుమారుడు చనిపోయాడు. కుమారుని ఇంట్లో పెట్టి గాడిద మీద కూర్చుని వేగముగా ఆ యొక్క పట్టణం దగ్గరికి వచ్చింది, పర్వతం దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత అంటూ ఉన్నారు, ఆ యొక్క గెహాజుని పిలిచి ఎలీషా గారు అంటున్నారు, చూడు ఒకసారి మనకు భోజనం పెట్టిన ఆమె, శ్రద్ధాభక్తులతో ఆ గదిని కట్టించిన ఆమె వస్తుంది, ఎందుకో కనుక్కోమని చెప్తే ఇతను వెళ్ళి ఆమెను స్వీకరించడము కాక ఆమెకు సహాయం చేయడము కాక ఆ దైవజనుల దగ్గరికి తీసుకురాకుండా ఏమి చేస్తున్నాడో తెలుసా? ఆమెను తోలు వేయుటకు చూస్తూ ఉన్నాడు. చదువు తల్లి ఒక్కసారి ఆ వాక్యాన్ని చదవండి. గెహాజీ ఆమె తోలువేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె జోలుకు పోవద్దు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే సంఘానికి వచ్చిన ఆమెను, ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన ఆమెను, యాజకులు పాదముల దగ్గరికి వచ్చిన ఆమెను ఈ గెహాజీ ఏమి చేస్తున్నాడు తెలుసా? అడ్డుబండగా ఉన్నాడు, అవరోధముగా ఉన్నాడు.
ఆమె కోసము ప్రార్థన చేయకుండా, ఆమె కోసము కన్నీరు కార్చకుండా, ఆమెను స్వాగతించకుండా ఇతను వచ్చిన ఆమెను తోలువేయుటకు విడిచి వెళ్ళిపోమని చెప్పి మాట్లాడుతున్నాడు. తన ప్రవర్తన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఆ బలిపీఠము దగ్గరికి, సంఘము యొక్క బలిపీఠము దగ్గరికి, ఆ వాక్యము దగ్గరికి, ఆ యొక్క ఆత్మ దగ్గరికి, ఆ ప్రార్థన దగ్గరికి రావడానికి ఈరోజు నువ్వు అడ్డుబండగా ఏదైనా కుటుంబానికి ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. పేతురు గారు అంటూ ఉన్నారు, జీవము గల దేవునికి అడ్డుగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడను. అంటే వాక్యమునకు అడ్డుబండగా ఉంటూ ఉన్నావేమో. మొదట ప్రార్థన చేయడానికి అడ్డుబండగా ఉంటూ ఉన్నావా, లేదా గెహాజీ వలె వాక్యమును వినిపిస్తున్నప్పుడు ఆ వాక్యానికి అడ్డుబండగా ఈరోజు నీ ప్రవర్తన ద్వారా, నీ నోటి మాటల ద్వారా, నీ క్రియల ద్వారా అడ్డుబండగా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. ఎలీషా గారు అంటూ ఉన్నారు గెహాజీతో, ఆమె జోలుకు పోవద్దు, ఆమె వ్యాకులముగా ఉన్నది. ఇదిగో దేవుని మాట చేత ఆదరింపబడడానికి ఆమె ఉన్నది. దేవుని యొక్క వాక్కు సత్యమైనది కాబట్టి, అది జీవమైనది కాబట్టి, ఇదిగో ఆమె జీవితంలో నెరవేర్చడానికి ఆమె వినడానికి వస్తుందయ్యా. అలాంటి వారికి అడ్డుబండగా నువ్వు ఉండొద్దు. అడ్డుబండగా ఉన్నాడు తల్లి. ప్రవర్తనలో మార్పు లేదు, అతని నోటి మాటలో మార్పు లేదు. వాక్యాన్ని బోధించవలసిన గెహాజీ వాక్యానికి అడ్డుబండగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనోనేత్రములు తెరిచాడు, కానీ మరలా మూయంబడిపోయాయి. అపరిశుద్ధమైన తెచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. ఆ యొక్క సీనారు వస్త్రమును, వెండి బంగారమును ఇంటిలో పెట్టుకున్నాడు. దేవుడు సమయం ఇచ్చాడు, అడ్డుబండగా ఉంటున్నాడు. ఇతనికి అధికారం ఇద్దామని చెప్పి అధికారాన్ని ఇచ్చి ఆ యొక్క షునేమిరాలు ఇంటిలోనికి కూడా పంపించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇతను వాడుకుందాం. ఇదిగో ఏలీషా తర్వాత ఏ విధంగా వాడబడ్డాడో, ఏలీషా తర్వాత గెహాజీని వాడుకుందామని చెప్పి ఆ ఏలీషా ఏమి చేశాడు, తన అధికారాన్ని ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. అధికారాన్ని కూడా పక్కన పెట్టాడు. నాకు అధికారం వద్దు, నాకు అన్యాయం అక్రమమే కావాలని చెప్పి దాన్ని స్వీకరించాడు. అంటే దేవుని యొక్క మందసమునకు అడ్డుగా ఉన్నాడు, దేవుని యొక్క బలిపీఠముకు అడ్డుగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యమునకు అడ్డుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆ నశించిపోతున్న జనాంగము, ఆ వేదనలో వ్యాకులతో ఉన్న ఆ జనాంగము ఆ బలిపీఠము దగ్గరికి వస్తూ ఉంటే వారికి అడ్డుబండగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చూసి ఏమి చేశాడో తెలుసా, మరణమునకు అప్పగించాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ గెహాజీ వారికే కాదు, గెహాజీ కుటుంబమునకు, ఆ యొక్క సంతానమునకు కూడా తెల్ల కుష్టితో శపించి వేశాడు తల్లి. గల కారణం ఏమిటో తెలుసా, వాక్యానికి అడ్డుబండగా ఉన్నాడు. వాక్యము బోధించడము మానివేసి, వాక్యాన్ని ఎవరైతే అవసరము ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే వ్యాకులు పడుతూ ఉన్నారో, సంఘానికి వచ్చిన వారికి అడ్డుబండగా తయారయ్యారు గెహాజీ. ఈరోజు అటువంటి స్థితిలో ఈరోజు నీవు, నీ కుటుంబం ఉన్నారేమో. నీ ప్రవర్తన ద్వారా ఈరోజు సంఘానికి రాకుండా, ఈరోజు నీ మాటల ద్వారా ఈరోజు నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. నీ క్రియల ద్వారా, నీ యొక్క నోటి మాట, నీ ప్రవర్తన ద్వారా ఈరోజు నీ భర్తకు అడ్డుబండగా, నీ భార్యకు అడ్డుబండగా, నీ పిల్లలకు అడ్డుబండగా, నీ గ్రామస్తులకు, నీ పట్టణస్తులకు, నీ వీధిలో ఉన్న వారి కోసమో ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నామో వాక్యము వినిపించకుండా. దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమని మాట్లాడుతున్నారు తల్లి. ఏ విధముగా ఉన్నాం? అందుకైనా అంటున్నారు, మేలైనది ఎరిగి ఆ విధముగా ప్రవర్తించకపోతే, ఆ విధముగా చేయకపోతే, ఆ విధముగా నడవకపోతే అది పాపము. అది పాపము. నువ్వు పాపము చేస్తున్నావు. వాక్యం అనే మందసం ఇక్కడ ఉంటుండగా ఇంకొక వేరే ఒక మందసాన్ని ప్రజలకు నువ్వేం చేస్తున్నావు తెలుసా, పరిచయం చేస్తున్నావు. అడ్డుబండగా నువ్వు ఉంటూ ఉన్నావు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 26వ వచనం చదవండి తల్లి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకండి అని ఆ సమాజముతో అనేను. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మందసం ఐగుప్తు నుంచి బయలుదేరింది. దేవుడు ఆ యొక్క మోషేని ఎన్నుకొని
ఆ యొక్క ప్రజలందరిని వెంట పెట్టుకొని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మందసమును పట్టుకొని ఏమి చేస్తున్నాడు తెలుసా? ఎర్ర సముద్రమును దాటడం మొదలు పెట్టిన తర్వాత దేవుని యొక్క మందసమునకు కొంతమంది వ్యక్తులు అడ్డుపడ్డారు. ఎవరయ్యానంటే కోరాహు, దాతాను, అభిరాములు అడ్డుపడ్డారు. ఏ విధముగా అంటూ ఉన్నారయ్యానంటే, మీరే పరిశుద్ధుల. ఒకసారి చూద్దాం, చూడండి తల్లి, రెండవ వచనం. ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సబుకులను సమాజ ప్రధానులను 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకు పని లేదు చాలు తల్లి. 250 మందిని పోగు చేశారు. ఎవరికి వ్యతిరేకముగా తెలుసా? మోషేకు వ్యతిరేకముగా నువ్వు నేను అనుకుంటున్నాం, కానీ ఎవరికి వ్యతిరేకముగా ఉన్నారో తెలుసా? దేవుని మందసమునకు వ్యతిరేకముగా ఉన్నారు. వారు చేసింది ఏమిటో తెలుసా? మందసము వెనకాల వెళ్తూ ఉన్న ఆ మనుషులను అడ్డగించారు. వీరు విరోధముగా ఉన్నారు. వారంటూ ఉన్నారు, మోషే అహరోనులు మీరే పరిశుద్ధులా అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేశారు. వారు విరోధ భావము కలిగి ఉన్నారు. మోషే బోధించిన వాక్యమునకు మోషే మోస్తున్న మందసమునకు అడ్డుబండగా ఉన్నారు వీరు. వెంటనే దేవుడు కలుగ చేసుకుని అంటూ ఉన్నాడు మోషే ద్వారా, మోషే నీ ప్రజలకు ఆజ్ఞాపించు, 250 మంది కుటుంబములకు వేరే పొమ్మని చెప్పు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారి కుటుంబాలలో కలవవద్దని చెప్పు, వారు మనుషులతో కలవవద్దని చెప్పు. వారికి ఉన్న ఎటువంటిదైనా సరే అది అపవిత్రమైనది కాబట్టి అపవిత్రమైన దేనిని కూడా ముట్టుకోకుండా వేరైపోయమని చెప్పు. వారి గుడారం నుంచి దూరముగా రమ్మని చెప్పాడు. మోషే ఆజ్ఞాపించిన వెంటనే 250 మందిని భూమి నోరు తెరిచి సజీవముగానే మృంగివేసింది. గల కారణం ఏమిటి అంటే, మందసమునకు వాక్యమునకు వ్యతిరేకముగా ఒక గుంపు ఏర్పడింది. వాక్యము వింటున్న వారికి అడ్డుబండలుగా వీరున్నారు. వాక్యము వెంట నడిచే వారికి వీరు అడ్డుబండలుగా ఉన్నారు. వాక్యము చేత బలము పొందే వారికి, ఆ శక్తి పొందే వారికి వీరు అడ్డుబండలుగా తయారవుతూ ఉన్నారు. కారణంగా దేవుడు అంటూ ఉన్నారు, వారి నుంచి వేరైపోమని చెప్పు. ఎక్కడ లేదు తల్లి. బైబిల్ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రాణము ఉన్నప్పుడే సజీవముగా మృతి పొందిన వారు, పాతాళములోనికి వెళ్ళిపోయిన వారు ఎక్కడ లేరు. ఎక్కడున్నారో తెలుసా? సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉన్నారు వారు. ఎందుకు తెలుసా? దేవునికి వాక్యమునకు అడ్డుబండగా ఉంటూ ఉన్నారు. దేవుని మందసమునకు అడ్డుబండగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క యాజకులకు అడ్డుబండగా ఉంటూ ఉన్నారు. దేవుని సంఘమునకు అడ్డుబండగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు సజీవముగానే భూమి మృంగివేసింది. ఈరోజు నీ కుటుంబానికి నీవు అడ్డుబండగా ఉంటూ ఉన్నావా? పర్వాలేదురా, వచ్చే వారం వెళ్దాం సంఘానికి, వాక్యం మిస్ అయినా పర్వాలేదనే అభిప్రాయం కలిగి ఉంటూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. మందసమునకు వ్యతిరేకముగా ఎవరు ఉండడానికి వీలులేదు. లేఖనము సెలవిస్తుంది, నాకు వ్యతిరేకముగా రూపింపబడని ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఆయన మందసమునకు, ఆయన వాక్యమునకు వ్యతిరేకముగా ఏ మనిషి ప్రవర్తించినా, ఏ మనిషి కుటుంబము ప్రవర్తించినా, ఏ యాజకులు ప్రవర్తించినా దేవాది దేవుడు క్షమించడు. ఆయన ఎవరు? అభిరాము, దాతానులు అంటే వారు లేవి కుటుంబము వారే, వారు లేవి సంతానము వారే. వారు చేసేది ఏమిటో తెలుసా? గుడారమును మోయువారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు పైవారు కాదు, వారు అన్యులు కాదు, దేవుడు ఎన్నుకోబడిన లేవి వంశస్థులే వారు. లేవీలు అనగా దేవుని సేవ పరిచర్య చేసేవారు. ఇంకా ఒక అడుగుకు ముందుకు వేస్తే మోషేకు బంధువులేవారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వ్యతిరేకముగా ఉంటే, వాక్యమునకు వ్యతిరేకముగా ఉంటే, వాక్యము ద్వారా నడిచే బిడ్డలకు వ్యతిరేకముగా సలహాలు ఇస్తే, వ్యతిరేకముగా ప్రేరేపిస్తే దేవుడు చూసి చూడకుండా ఊరుకోడు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, దేవునికి అడ్డుగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడను.
ఈరోజు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నావేమో. దేవుని మందసము, ఇది దేవుని వాక్యము, ఇది దేవుని మందసము. యాజకులు మోస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏ ఆత్మకు ఏది కావాలో పరిశుద్ధాత్మ దేవుడు యాజకుల నుండి బోధిస్తూ ఉన్నారు. ఆ బోధనకు అడ్డుబండగా ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘాలలో చేసేది ఏమిటో తెలుసా? ఎవరైనా గృహము కట్టుకుంటూ ఉంటే, ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నీకు వచ్చిన సలహాలు ఇస్తూ ఉన్నావు, నీకు నచ్చిన సలహాలు ఇస్తున్నావు. అంటే దేనికి వ్యతిరేకముగా ఇంకొక బలిపీఠాన్ని నువ్వు కడుతున్నావు తెలుసా? దేవుని బలిపీఠమునకు ఇంకొక బలిపీఠము నువ్వు కడుతూ ఉన్నావు. దేవుని రాజ్య సువార్తకు ఇంకొక రాజ్య సువార్తను నువ్వు అక్కడ నెలకొల్పుతున్నావు. సంఘాన్ని తీసుకువెళ్ళే ఈరోజు మ్యారేజ్లు అంటూ ఉన్నావు, ఈరోజు బర్త్డే ఫంక్షన్లు అంటూ ఉన్నావు, గృహ ప్రవేశాలు అంటూ ఉన్నావు, అక్కడ సినిమా పాటలు ఇస్తున్నావు, అన్ని ఆచారాలు ఆచరిస్తున్నావు, వెళ్ళకూడని చోటుకు వెళ్ళి ముహూర్తాలను పెట్టించుకుంటున్నావు, ఇంటిలో పొంగించకూడని ప్రతిదీ నువ్వు పొంగిస్తున్నావు, పశువులను తిప్పుతున్నావు. అక్కడతో ఆగకుండా నా సంఘము, నా యాజకులు రావాలని చెప్పి సంఘములకు వచ్చి నువ్వు పిలుస్తున్నావు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు పాడైపోయింది కాకుండా యాజకులు బోధించే వాక్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఆ యొక్క మందసమునకు వ్యతిరేకముగా ఇంకొక మందసాన్ని నీవు ఏర్పాటు చేస్తున్నావు. ఇంకొక సాంప్రదాయాలను తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు. ప్రార్థనకు బదులు, వాక్యానికి బదులు, పరిశుద్ధ ఆత్మకు బదులు అన్ని ఆచారాలను పెడుతున్నావు. సంఘానికి తీసుకువెళ్ళి సంఘాన్ని వేరే ఒక మార్గంలో నువ్వు నడిపిస్తున్నావు. దేవుడు యాజకులలో ఉండి ఆ యొక్క ఐగుప్తుని విడిచావు కాబట్టి కానాను వైపుకు నడిపించడానికి ఎన్ని యోర్దాను నదులు అడ్డు వచ్చినా, ఎన్ని ఎరుకో గోడలు అడ్డు వచ్చినా, ఎన్ని అవరోధాలు అడ్డు వచ్చినా యాజకులలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు కానానుకు నడిపిస్తూ ఉంటే, అభిరాము దాతాను వలె నువ్వేమి చేస్తున్నావో తెలుసా? సంఘముతో మనకు పని లేదు, యాజకులతో మాకు పని లేదు, ప్రార్థనతో మనకు పని లేదు, వాక్యానంతో మాకు పని లేదు, వాక్యానుసారంగా నడవకుండా నేను వేరే విధంగా నడుస్తానని చెప్పి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు అలాంటి కుటుంబాలతో. జాగ్రత్త. ఎందుకు యాజకులు అన్య సంప్రదాయాలకు వెళ్ళడం లేదు? ఎందుకు అన్య సంప్రదాయాలకి రావడం లేదు? ఎందుకు దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యాజకులలో ఉండి మ్యారేజ్లు ఎందుకు చేయడం లేదని అంటే నువ్వు గమనించాలి. నా యాజకులు రాలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, అది వాక్యానుసారము కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, వారితో నేను సహవాసం చేయను, వారింటిలో నేను అడుగు పెట్టాను, వారితో నేను పాలు పంపులు పొందను. జాగ్రత్త సంగమా. ఈరోజు కోరహ, అభిరాము, దాతానులు ఒక ప్రాణము ఉండగానే నోరు తెరిచి మృంగివేయడానికి గల కారణం మందసమునకు వేరే ఒక మందసమును అక్కడ పెడుతూ ఉన్నారు. వారంటూ ఉన్నారు, ఓ మోషే మీతో మాకు పని లేదు, విరోధ భావము కలిగి ఉన్నారు. ఈరోజు ఇటువంటి భావముని ఈరోజు నువ్వు సంఘములో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. జాగ్రత్త. మనసు మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నారు, సువార్తలు ఆయన మాట్లాడుతున్నాడు, నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ రాజ్యము, ఏ కుటుంబము, ఏ ఆయుధము వర్దెలదు, నాశనం అయిపోతారు. నాశనం అయిపోయారు 250 మంది. ఆ గుంపులో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యూదులతో ఆ యొక్క పేత్రికను మాట్లాడుతున్నారు. దేవుడే మాట్లాడితే ఆ మాటను అడ్డగించడానికి, ఆ వాక్యము ఉన్నట్టుగా బోధించడానికి నేను అడ్డుపడడానికి ఏ పాటి వాడను. వాక్యము వెరిగినప్పుడు వాక్యంలోనికి నడిపించి నీ కుటుంబ సభ్యులను, నీకు వాక్యము తెలిసినప్పుడు వాక్యానుసారంగా బ్రతకమని చెప్పు. నీవు వెళ్ళి అన్య సాంప్రదాయాలతో నువ్వు చేయ కలపకూడదు. నీవు వెళ్ళి అన్య సాంప్రదాయాలతో నీవు రకరకముల పాలు పంపులు నువ్వు పొందకూడదు. అభిరాము దాతలు 3 కుటుంబాలే కాదు, వారితో పాటు 250 మందిని పోగు చేశాడు. ఈరోజు ఆ విధంగా నువ్వు పోగు చేస్తున్నావమ్మా. జాగ్రత్త. ఈరోజు దేవునికి వ్యతిరేకముగా మనం ఉండకూడదు. తల్లి, నీకు వీలైతే ప్రార్థన చేయి, వీలైతే యాజకుల దగ్గరికి పంపించు, వీలైతే వాక్యానుసారంగా నడిపించి అటువంటి బోధన నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. నీ స్వచిత్తమైన బోధన చేస్తే, నీ సొంత ఆలోచనలు పెట్టి నడిస్తే దేవుడు అంటున్నారు, అడ్డు బండలకు శ్రమ అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 3వదిగా చూసి మనం ముగించుకుందాం. ఆ యొక్క పేతురు గారు వారి దగ్గరికి వెళ్ళి మొదట చేసింది ఏమిటనంటే
ప్రార్థన చేశారు, రెండవదిగా వాక్యాన్ని బోధించారు, మూడవదిగా పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకునే విధముగా ఆ యొక్క పేతురు గారు అక్కడ సహాయపడ్డారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను ప్రార్థనకు అడ్డుబండగా ఉండలేదయ్యా, నేను వాక్యానికి అడ్డుబండగా ఉండలేదయ్యా. ఇదిగో దేవాది దేవుడు సమానంగా అందరికీ కూడా వరములు ఇస్తూ ఉన్నాడు, ఆ వరానికి కూడా నేను అడ్డుబండగా నేను ఉండలేదు. దేవుడు అంటూ ఉన్నారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళుట మంచిది. ఎందుకు తెలుసా? నేను మీ మధ్య ఒక ఆత్మను పంపిస్తున్నాను, ఆ ఆత్మ మీతో సదాకాలము మీతో ఉంటుంది. సదాకాలము మీలో ఉంటారు, సదాకాలము మీతో మాట్లాడతారు, సదాకాలము వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉంటారు, సదాకాలము కూడా ఆయన మీ కుటుంబంలో ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు సదాకాలము ఉంటున్న ఆయనను ఈరోజు నువ్వు స్వీకరిస్తున్నావా? ఈరోజు రమ్మని చెప్తున్నావా? ఈరోజు రకరకాల మనుషులను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావు, రకరకాల మనుషులను నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నావే. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్నావా? నువ్వు ఆహ్వానించడం లేదనంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అడ్డుబండగా నువ్వు ఉంటూ ఉన్నావు. నువ్వు పొందుకున్నావు, నీ భర్త పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడడం లేదు, పొందుకోలేదు. కారణము నీ అడ్డుబండ, కారణము నీ పిల్లలకు నువ్వు అడ్డుబండగా ఉంటూ ఉన్నావు. కానీ కొర్నేలి ఆ విధముగా లేడు. ఎంతమంది అయితే ఆ గృహంలో ఉన్నారో అందరూ రక్షణ పొందారు, అందరూ వాక్యము విన్నారు, అందరూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి ఈరోజు నువ్వు అడ్డుబండగా నువ్వు ఉంటూ ఉన్నావా? నీ ప్రార్థన ఉంటుందా? నీ నోటి మాటలు ఉంటూ ఉన్నాయా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తో నడిపింపబడే బిడ్డల్ని, ఆరాధించే బిడ్డల్ని కించపరుస్తూ ఉన్నారు, దూషణ చేస్తూ ఉన్నారు. నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? నీకు చేతకాక అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. వాక్యానికి వ్యతిరేకంగా నోరు తెరుస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా నీ కాళ్ళను దువ్వుతున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా నీ యొక్క చేతులను ఎత్తుతున్నావు. లేఖనము సెలవిస్తూ ఉంది, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి. దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకంగా మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకంగా నువ్వు తిరిగితే ఏమి జరుగుతుందో తెలుసా? లేఖనము సెలవిస్తుంది, పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపరచు వారిని, పరిశుద్ధాత్మ దేవుని హేళన చేసే వారిని, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ లేదు. ఈ లోకములోనే కాదు, పై లోకంలో కూడా పాప క్షమాపణ అనేది లేదు. ఈరోజు సంఘంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ నిజమేనా? నువ్వు ప్రార్థన చే, దేవుడు నేను తాగుతారు. ఒక సంఘ సభ్యురాలు వచ్చింది, నాకు తెలిసిందే నేను మాట్లాడుతున్నాను, అమ్మగారు నాతో మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను. ఒక బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో ఉన్నారా అని చూడడానికి వచ్చిందంట. వస్తే వచ్చిన రోజునే పరిశుద్ధాత్మతో ఆమె నింపబడింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె నమ్మింది. వేరే ఒక సంఘము బిడ్డ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని పొందుకొని సాక్ష్యం చెప్పి వెళ్ళింది. ఈరోజు ఈ సంఘములో నాటబడిన నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నీ బిడ్డలు పొందుకున్నారా? నీ భర్త పొందుకున్నాడా? కుటుంబం అంతా పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నారా? ఆ విధముగా నడిపింపబడకుండా నీ పిల్లలకు అడ్డుబండగా ఉంటే, నీ భర్తకు నువ్వు అడ్డుబండగా ఉంటే, నీ సంఘ సభ్యులకు అడ్డుబండగా ఉండి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే, అలాంటి బిడ్డల కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. అడ్డుబండగా ఉంటే పాప క్షమాపణ లేదని మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు మనం అడ్డుబండగా ఉంటున్నామా? 2 సమూయేలు గ్రంథము చదవండి తల్లి. 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మేకాలు కిటికీలోంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో హీనపరుచుకుని. చాలు తల్లి. మందసము కదులుతోంది. పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మను పొందుకొని దావీదు గారు నాట్యం చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆత్మచేత సత్యము చేత ఆరాధిస్తూ ఉన్నారు. తన భార్య రాజ్యపురములోంచి, అంతఃపురములోంచి, కిటికీలోంచి చూసి
తన మనసులో, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, తన మనసులో, పైకి కూడా చెప్పలేదు, తన మనసులో తాను హీన పరుచుకుంది. ఎవరిని చూసి తెలుసా? తన భర్తను చూసి, దావీదును చూసి, సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్న ఆ దావీదును చూసి, ఆ మందసమును చూసి తన మనసులో హీనపరుచుకుంది. అంతేకాదు, దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దావీదును తన హీనపరచుకోవడమే కాదు, తన పని కత్తెల దగ్గర హీన పరిచింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసుకొని ఆమె గర్భమును మూసివేశాడు. మరణమైపోయే వరకు ఆమె గర్భము తెరవలేదు. గల కారణము, ఆమె గర్భము మొదట దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ తమ ప్రవర్తన వలన, తన ఆలోచన వలన, దావీదుకు అడ్డుబండగా ఉన్నందువలన, తన రాజ్యంలో ఉన్నవారు పరిశుద్ధ ఆత్మ దేవుని హీనపరిచే విధముగా ఆమె ప్రవర్తించడం వల్ల ఆమెను దేవుడు అడ్డుబండ నుంచి తొలగించి వేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటే, ఆత్మతోను సత్యముతోను ఆరాధించుతున్న బిడ్డలను ఈరోజు నువ్వు హేళన చేస్తున్నావేమో నీ మనసులో. నీ యొక్క సంఘములో అలాంటి వారి కోసము చెడ్డగా నువ్వు మాట్లాడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎందుకు ఆ విధముగా ఉంటారు, ఎందుకు గొంతులు వేస్తారు, ఎందుకు నాట్యం చేస్తారని అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుడు ఇంకా నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తావని. హల్లెలూయా. నీకు ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను ఇంకా శ్రమలకు గురి చేయడం లేదు, ఇంకా నేను ఆపదలకు గురి చేయడం లేదు, ఇంకా నేను అడ్డు బండగా ఉంటున్నావు, నేను తీసి పక్కన పెట్టడం లేదు తల్లి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఆత్మతో సత్యంతో దావీదు వలె నాట్యం చేస్తావని ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు. అందుకే పేతురు గారు అంటున్నారు, వారికి ఇదిగో యూదులకైన మనకు సమానమైన వరమును దేవుడు అన్యులకు కూడా ఇస్తున్నాడు. అలాగే ఇచ్చినప్పుడు అడ్డుబండగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడను. ఈరోజు పరిశుద్ధాత్మ విషయంలో అడ్డుబండగా ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఒక ఆమె అడ్డుబండగా ఉన్నది. దేవుడు వెళ్ళి ఆ బిడ్డతో మాట్లాడే వెంటనే ఆ అడ్డును తొలగించుకుంది. వెళ్ళి గ్రామానికి వెళ్ళి సువార్తను చెప్పింది. హల్లెలూయా. వచ్చిన వారందరూ కూడా, ఆయన పాదసన్నిధి దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, వాక్యంలో ఉన్నారు, ఆ యొక్క ఆత్మను కూడా, పరిశుద్ధాత్మ దేవుని కూడా పొందుకున్నారు. హల్లెలూయా. ఎవరో తెలుసా? సమరయ స్త్రీ. ఆమె దేవుడు తెలుసు, వాక్యము తెలుసు. ఆమె మాట్లాడుతుంది దేవునితో, ఇదిగో పర్వతం ఉంది, అక్కడ అబ్రహాము ఉన్నాడు, మేము ఆరాధిస్తున్నాం. ఆ విధముగా ఆరాధించకూడదు, ఆ విధముగా చేయకూడదమ్మా. ఆత్మతో చేయి, ఆత్మను పొందుకో. ఇగో అగో జీవజలముల నీటిని త్రాగు. ఆమె త్రాగింది. అప్పుడు వరకు ఆ గ్రామస్తులకు ఆమె ఏ విధముగా ఉందో తెలుసా? అడ్డుబండగా ఉన్నది. ఆమె అడ్డుబండగా నిలబడిపోయింది. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని కాదు, ఉన్నవాడు కూడా నీవాడు కాదు, ఆడికి కూడా అడ్డుబండగా ఉండిపోయింది. ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించిందో, అడ్డును తీసి ఆయన పాదముల దగ్గర పెట్టిందో, గ్రామము కూడా అడ్డు తొలగించుకున్నదో, గ్రామం అంతా ఆయన పాదముల దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు పొందుకోవడానికి ఓ తల్లి, తండ్రి, నీ బిడ్డల విషయంలో నువ్వు అడ్డుకుంటూ ఉన్నావేమో, నీ భర్త విషయంలో నువ్వు ఇంకా అడ్డుబండగా ఉంటూ ఉన్నావో, క్రియలు మార్చుకో, పరిశుద్ధాత్మ దేవుని పొందుకో. అనేక మందిని ఆయన పాదసన్నిధి దగ్గరికి నువ్వు తీసుకురా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నేనే సత్యము, నేనే మార్గము, జీవమై ఉన్నాను. ఆ మార్గములోనికి అడ్డుపడకుండా నీవు నీ కుటుంబం చూసుకో. ఆ విధముగా అడ్డుమండగా ఉంటే ఆయన అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమ. పేతురు గారు అదే విషయాన్ని మాట్లాడుతున్నారు, యూదులతో మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు యూదులకే దేవుడు అనుకుంటూ ఉన్నారు. ఓ శాస్త్రి, పరిశీలి, మీకే దేవుని యొక్క బిడ్డలకే అనుకుంటున్నారేమో. లేదు, అన్యులకు కూడా దేవుడు, అన్యులకు కూడా
ఆయన యొక్క రక్తధారలు ఉన్నాయి. అన్యుల కోసము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఉన్నారు. అన్యుల కోసము కూడా దేవాతి దేవుడు రక్తాన్ని చెందించారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు. అందరికీ కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆయనే వరమునిస్తే, ఆయనే రక్షణనిస్తే, ఆయన మందసాన్ని వారి జీవితంలో పెడుతూ ఉంటే అడ్డు పడడానికి నేను ఏ పార్టీ వాడినని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన విషయంలో అడ్డుబండగా ఉన్నావా? వాక్యం విషయంలో అడ్డుబండగా ఉన్నావా? లేదా ఆత్మను పొందుకునే విషయంలో నువ్వు అడ్డుబండగా ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఎక్కడ ఉన్నవారు అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుందాం. నువ్వు అడ్డుబండగా ఉంటే దేవాతి దేవుణ్ణి అడుగు. ఆయన మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించే వారిని, దుఃఖపరిచే వారిని, అడ్డుబండలుగా ఉండేవారికి ఈ లోకములోనే కాదు పై లోకములో కూడా వారికి క్షమాపణ లేదని మాట్లాడుతున్నారు. నీకు దేవుడు ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు తల్లి. ఏ విషయంలో నువ్వు అడ్డుబండగా ఉన్నావో నీకు అర్థమైంది. ఈరోజు తొలగించుకో. అయ్యా, నీ ప్రార్థనకు నేను అడ్డుబండగా ఉండను ప్రభువా. అయ్యా, నా భర్త ఇదిగో, నా భార్య ప్రార్థనకు వెళ్తుంది, ఇదిగో నేను అడ్డుబండగా నేను ఉంటూ ఉన్నాను, నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా. ప్రార్థన విషయంలో నేను అడ్డుబండగా ఉండనయ్యా. వాక్యం విషయంలో నేను అడ్డుబండగా ఉండను ప్రభువా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో వాక్యము తెలియక ఈ విధంగా నేను జీవించాను. పేతురు గారి ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా. పేతురు గారు అంటూ ఉన్నారయ్యా, దేవునికి అడ్డుబండగా ఉండడానికి నేను ఏ పార్టీ వాడనని ఆయన మాట్లాడారు ప్రభువా. నువ్వు అడ్డుబండగా ఉంటూ నువ్వు తల్లి, నీ ప్రవర్తన బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ క్రియలను బట్టి సంఘానికి అడ్డుబండగా వేరొక బలిపీఠమో ఆ యొక్క నువ్వు నిర్మిస్తూ ఉన్నావు. జాగ్రత్త.